guys, welcome back to my new video. సరే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందాం అనుకున్నా. నువ్వేమన్నా తర్వాత మళ్ళీ రోడ్డు మీద వచ్చేసినాం. మళ్ళీ వెళ్ళిపోని ఇక ఇంట్రో తీసుకొని సో గాయ్స్ వడతేజ్ వచ్చిండు. ఉద్దల్లం చేసి వస్తాడు. ఎప్పుడు చేసినా ఫోన్లు చేస్తుంటే ఒక 10 ఫోన్లు చేయాలి అన్నకి. వీడియో ఉంటాడు లేకపోతే అన్న వీడియో కూడా అంతే సుల్లియాడు. నేను కూడా ఒక్క కాల్ ఎందుకు లేపినావు? ఒక 2-3 కాళ్ళ తర్వాత లేపాల్సినప్పుడు నాకు అనిపిస్తుండే మా దోస్తు ఆడిపి పైకి దిగుతుండు, బిజీ ఉంటుండు లైఫ్ లా అని. ఫోన్ చేయగల చెప్పు మాచా బయటికి రాగలా వస్తున్నారా ఎడికి? లంచోడికి ఏం ప్లాన్ చేసుకోలేరా? ఎందుకు ప్లాన్ చేసుకో? సో గాయ్స్ మనం ఇప్పుడైతే పోతున్నాం. ఎటు పోతున్నాం అర్థమైతే ఎటు పోతున్నాం సాయితారు. ఏం ప్లేస్? అరే ఆడ మనం ఒకసారి సమోసా ఎన్ని పోతాం చూడరా అప్పుడు. సమోసా అవుతుందా? అరే అటు పోదాం. ట్యాంక్ బండ్ పోదాం. రెండింటి కాడికి పోదాం. ఫస్ట్ అయితే బండ్ల ఫ్యూల్ పట్టించుకుందాం. సరే పోదాం నడురు. ఆటకి ఎప్పుడు వెనకాల ఫస్ట్ ఫీల్ కొట్టేయాలా? ఫస్ట్ ఫీలే కొట్టేయాలా? నేనే కొట్టేయాలా? సరే గాయ్స్ అనుకుంటే అటు పోదాం. ఫీల్ కొట్టేసిన తర్వాత ఎటు అంటే అటు పోదాం. పడ్డప్పుడు ఏడాది తిరుగుతుంది. సో గైస్ వచ్చినాం ఇక్కడ తినేకి. ఇక్కడ ఇంకో 5-10 minutes టైం పడుతా అంట. చూద్దాం ఇక్కడ తినేసి న్యూ బ్లాగర్ గాయ్స్. మంచిగా మొత్తం ఫస్ట్ ఇట్లా జుట్టు ఇట్లా అనుకోవాలా మంచిగా వస్తున్నామని. మంచిగా రాలేదురా బావాడ. మంచిగా రావద్దు. నువ్వు మంచిగా కనిపించాలి కదా. నేను ఏ సైడ్లో కానీ మంచిగా కనిపిస్తారా? నేను స్టిల్ సింగిల్ రా. నేను పుట్టినప్పటికెళ్ళి సింగిల్ రా. చేసుకున్నా పుట్టినప్పటి నుంచి. సో గాయస్ వచ్చినాం మనం తింటాం. ఇక్కడ మంచిగా ఉంటుంది గాయస్, మస్తు ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కావాలి. తాగేవా? ఇప్పుడు తాగుతావు అవి? అడుగుతున్నా. అడే ఏ డ్రమ్లోకి వెళ్ళి తీసిండు అసలు ఆడాడు. తినరా ఉంది రా. ఇంకా మంచి ఇస్తున్నావు. అదే చూస్తున్నాడు ఎందుకు ఎప్పుడైనా మొత్తం ఇట్లా బయట తీసుకుంటాడు తెలుసా. నోట్లు ఎంత పడితే అంత వస్తాడు వీడు. మళ్ళా మొత్తం తింటూ అది ఇదేనే కాదు ఏదైనా ఉందని. మెంటల్ వేడింది. మనం తిన్న తర్వాత వెళ్తామా? ఇదే తినగానే ఏది గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు ఉంటుండే ఓ అంకులాడు వస్తుండే గుర్తుందా గల్లీలకి. చిన్న సమాధానాలు తీసుకొని మెంటల్ ఉంటుండే. టేస్ట్ సేమ్ అదే గుర్తొచ్చింది. ప్రమోషన్ ఇస్తున్నా. అంకులాడు ఉన్నాడు చచ్చిపోయాడు సులిగాడు. సో గైస్ ఇప్పుడే తినేసి వచ్చినాం. ఇలానే పోదాం ఏడైనా టైం పాస్ చేస్తాం. అయితే ట్యాంక్ బండ్ ఉంది. ట్యాంక్ బండ్ పోమనిపిస్తుంది నాకు. మనం వద్దొద్దనగానే ఆడికి పోవాలా? అదొకటే ఆడికి పోయినామంటే చెల్లి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ లేట్ అయిందంటే ఇంట్లోకి రానియాను. బయట వండుకుంటే సీన్ అయింది. ఇదాకా వచ్చి పక్కకే 2-3 గేమ్స్ ట్యాంక్ బండ్ అడిగి ఒక సాటిస్ఫాక్షన్ కాదు. మనం అడిగి పోదాం. మళ్ళీ ప్రాంక్ చేద్దాం. అరే మన నువ్వు వాడికి అలా కాడికి పో. ఎవరి కాడికి? ఎవరికొక్క కాడికి పోయి అయితే నువ్వు పోయినాగానే నువ్వు అన్న నేను నా పేరు తరుణను. అయితే అన్న నాకు కొన్ని మనీ నీడ్ ఉన్నాయన్నా అన్న. ఫస్ట్ ఏమన్నా అరే అడుగురా. తర్వాత అలా అడుగుతారు ఏం చేయగలుగుతావు నువ్వు అను. నేను సుల్లి ఎక్కుతాను. మా వాళ్ళకి హుస్సేన్ సాగర్ వాసన పడనేది రోజు గడవనట్టుంది. బయటికి ఏడా తీసుకుంటే లంచ్ హోటల్ ఏడా తీసుకొచ్చినా ట్యాంక్ బండ్ తీసుకొస్తారు. అంత నచ్చిందారా? మధ్యలో ఇదే ఉందిరా హైదరాబాద్లో. మధ్యలో నాటు ఉందా టెంపుల్ బంగారం లంచ్ కాడు చిన్న పిల్లలకి ఏ కూర అంటుండో మళ్ళీ వాడు ఒక్కడినొక్కడి తెంగేస్తుండు. కాదు చూడు ఇట్లానే ఉంటుంది. హ్యాపీ అయినావా? ఇగో ఇప్పుడు తేజ ఇడికి వెళ్ళి దుంపుతా అంటుండు. సో చూద్దాం లోపల లోతు ఎంత ఉందో అంతా చూస్తే ట్రై చేసి వస్తాను. మళ్ళీ వీళ్ళు వస్తారు. అప్పుడు నేను వస్తాను. అరే చెక్ చేయడం ఏం అవసరం లేదు. లోతు ఎక్కువ ఉంటుంది. ఒకసారి దుంకని రా భయ్ పాపం. చూడని ఆయనకు భయ్ పాపం కోరిక ఉందంట. దుంకు బ్రో. ఏ వద్దు పోలీసు వాళ్ళు వచ్చినా నేను చెప్పుకుంటా. పోలీసు వాళ్ళు వచ్చినా సరే నేను చెప్పుకుంటా. దుంకు. ఆలోచించు ఒకసారి. ఎందుకన్నా మంచిది. ఎందుకు ఆలోచించడం? ఎందుకు ఆలోచించుకున్నావు ఆల్రెడీ. మన ఫోన్ పడగల ముట్ట ఉడుస్తా. మా అమ్మ ఇంట్లోకి రాలేదు. అరే
గ్రోత్ అంటే చూస్తావు వీడినే. జల్దీ ఏటీఆకి ఇంటికి పోవాలి మళ్ళీ మమ్మీ తిడుతుంది. అరే జల్దీ తుంకు. అరే మొట్ట మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నావు అంత మంచి ప్లాన్ని? ఎందుకు వద్దు? డేంజర్ అనిపిస్తుంది. డేంజరా? ఏం కాదు తుంకు. డేంజర్ హెడ్. నాకు అటు చూస్తేనే తుంకేం కాదు. అసలు ట్యాంక్ మన్ ఇటు ఎందుకు ఉంది తెలుసా? ట్యాంక్ మన్ అసలు ఇక్కడికి ఎట్లా వచ్చింది? మన సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్లో బీచ్ ఎందుకు లేదు చెప్పు? పట్టాలు ఉండేరా సేమ్. అయితే ఏమో దాంట్లో ఏమో ఫుల్ నీళ్ళు తీసుకొస్తారు. హైదరాబాద్లో నీళ్ళు లేవంట. హైదరాబాద్లో నీళ్ళు ఒక్కసారి ఫస్ట్ స్టోరీ కరెక్ట్ చెప్పరా లంచోడక? నీళ్ళు ఏడా లేవు, హైదరాబాద్లో లేవు. ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు? ఏడు నుంచో తీసుకొచ్చారు. వాటర్ ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు? ట్రైన్లో వాటర్. ఓ మై గాడ్, ట్రైన్లో వాటర్ తీసుకొచ్చిరా? పెట్రోల్ తీసుకొచ్చి అంటే ఇన్ని వాటర్ తీసుకొచ్చిరంటే ఎంత పెద్ద ట్రైన్ ఉంటుంది అది? మ్యాక్స్ పెద్ద ట్రైన్. అప్పట్లో అయిందా పెద్ద ట్రైన్? అప్పట్లో బండే లేకుండే కదా. ఫీల్ అవుతున్నారా? ఒక 2 నిమిషాలు ఫీల్ అవుతున్నారు. ఏం ఫీల్ అవుతున్నావు? అరే మా సౌండ్ నీ బ్రేకప్ ఎట్లా అని చెప్పరా? మా సీరియస్ గా క్రేజీ ఉంటుంది చూడు. లవ్ స్టోరీ ఉండేనా? అమ్మా తోడు, వాట్ ద ఫక్. ఇంగ్లీష్ బూతులు తిట్టవద్దు, కాపీరైట్ పడుతుంది, మర్చిపోయినా. అయ్యా ఏం తెంగావు తెలుగులో ఇది మధ్య అంటే ఉందంటావా నువ్వు చెప్పని అంటున్నావు? నేను చెప్పానంటు. లైక్ ఉందా అయితే? ఉండే 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 కానీ నువ్వు చెప్పు. చెప్పా ఇప్పుడు. నేను ఇప్పుడు ఉంటే చెప్తుండే. ఉంటే చెప్తుండే. సీరియస్ ఉంటే చెప్తుండే. సీరియస్ ఉంటేనే చెప్తుండే. అయితే అది నువ్వు ఫేక్ అయితే నువ్వు అంటే మళ్ళీ సీరియస్ ఉంటే చెప్తుండే. మా అరే నువ్వు ఈ జనరేషన్ లో ట్రూ లవ్ స్టోరీ ఉండే నాకు ఎప్పుడు అదే అందుకే ఫేక్ లవ్ స్టోరీ అదంతా. సేమ్ నా స్టోరీ లెక్క వదిలి దెంగేసి. సో గాయ్స్ ఒకరు ఉంటారు ఇంటికి వచ్చిన నా మొదల ఫోన్ మాట్లాడుకుంటుంటారు. నన్ను చూసి నేర్చుకోర్రా. అదే మాట్లాడక దిగుతా ఇట్లానే. నేను ఎప్పుడు కాల్ మాట్లాడినారా? ఏమంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నన్ను చూసి నేర్చుకోరు, నేను ఫోనే మాట్లాడా అంటుంటు. పో రోడ్ మీద పెట్టుకొని రాకు. గాలి క్రేజీ వస్తుంది. ట్యాంక్ బండ్ చూస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది? ఏమొచ్చి అంటారు నీకు? వాటర్. వాటరా? బాగా మంచుకోమన్నా, పిల్లలు మంచుకోమన్నా. ఎందుకు అట్లా ఫీల్ అయిపోతున్నావు? పక్కకి వెళ్ళిపో. పంచుకుందామన్నా తెగేసింది లేదు. ఇట్రా పడతాయి, ఇట్రా పడతాయి. జల్దీ ఇట్రా. అరే ఐస్ క్రీమ్ కాదువా, ఇట్రా ఒకసారి. ఒకటి ఎత్తి ఇట్రా. అయ్యో ఒకసారి రావా? ఇట్రా భయా, ఇంకో పైసా అంతే తుమ్, ఇంకో किधर भी जेके. ఏ డ్రావా ఒకసారి. అయ్యా భయ ఇంకో పైసా అంతే किधर भी देखे इसको. वो दिखता है इसमें कैसे देखते వాళ్ళ మంచిగా రా అని చెప్పిన. మంచిగా రా అంటే దగ్గేస్తుండు మొత్తం. మంచిగా జర పెంచుతాం లేవాలి తప్పకి నిక్లేంగి. అది చేద్దాం అయిపోతా. అది చేద్దాం అనుకుంటే మొట్ట నీ ముఖంలో నువ్వు అసలు బతికి ఎందుకు పైన ఎప్పుడా నీ ముఖంలో మొట్ట మళ్ళీ ముఖం చూడ దెంగుతా ముఖం మీద. నీకు సిగ్గులేస్తుంది లేదు. రేపు ట్యాంక్ బండ్ మీద రావాలంటే నా పర్మిషన్ కావాలా? ఎందుకు సుల్లి వచ్చు నువ్వు ట్యాంక్ బండ్? అమ్మ పోకు, నేను రేపు కొంటారు ఇది. అమ్మ తోడి ఏమన్నాడు ఇన్నా? అదిగా ట్యాంక్ బండే ఉంటాడంట. ఓడంతాడు. సరే పడుతుంది గాయ్స్. నేను తడుస్తా, ఇళ్ళని మీద తడుస్తా, ముద్ద ఉడుకుతా. ఏడికి తెంగేస్తారు? ఏడికి? ఇంటికి. పడితే చూస్తావా? పోతాడు ఏడికి? ఇంటికి. వర్షంలో నడవాలా, రీల్ చేయాలి ఈరోజు మనం. చెవుంటే సెగమంతా సొంతం. అది లంచోడికి ఏడైతే నేర్చుకుంటావు సాగులని నువ్వు. అరే అది ఆ పాటవా? నువ్వుంటే వర్షం పడుతుంది చెం చెం చెం. ఎవ్వరు లేరు, మేము ఒక్కళ్ళమే వర్షంలో తడుచుకుంటూ హాయిగా ఉంటాం. అటు చూపి ఎవ్వరు లేడు guys. మనమే తిరుగుతాం. ఎవడున్నాడు? నువ్వురా చిల్లరుకోండి, నేను కాదు. నాకు ఎందుకు చెప్పలే అంటే అది నేను యాక్చువల్లీ నా మాస్టర్ మైండ్ ప్లాన్. అది నా మైండ్లోనే ఉంచుకుంటాం, బయటికి చెప్ప. ఏంది అది? మైండ్ ముందు ఏంది అది? మాస్టర్ మైండ్. నేను ఇంకోసారి అన్నా మాస్టర్ మైండ్ అన్నా ఇంకోసారి. సులీగో
దింగేరి ఏ ప్లగ్ వేద్దాం దా మొట్టండి దింగేర్రా అవును ప్లగ్ పెడతారు ఇట్లా మీకు మీ అమ్మ పూర్వ లంచోడుగా సో అటు పోతుంది దింగేస్తుండు పోనీ బండి తీసుకొని తేజ బండి రైటా మేము మన బండి దింగిపోమని ఇక్కడికి వచ్చినాం కానీ అని బండి ఏమో అర్థమవుతలే మాకు ఇప్పుడే రెండు ట్రిప్లు అయినాయి ఇటు అటు హ్యాపీ ఇప్పుడు మొత్తం తిప్పినావు కదా ఆడికెళ్ళి ఇడికి లాస్ట్ టైం బాగా పడిపోతుండు అరే మచ్చా లాస్ట్ టైం నేను ఇయర్ ఫోన్స్ వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఒక్కడే నడుస్తున్నా అందుకే ఇప్పుడు వీళ్ళని నడిపించిన నేను ఒక్కనే ఎందుకు నడిచాడు హ్యాపీ ఇప్పుడు హ్యాపీ ఆడు సో వచ్చా ఏది రావాదే చూడరు గాయస్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది నీట్గా ఇది ఒక్కటే బ్యాడ్గా అనిపిస్తుంది మిగతా అంతా నీట్గా కనిపిస్తుంది వర్దేజ్ బాయ్ పోమా ఇంత జల్లా ఇంత గలీజ్ వాళ్ళు గలీజ్ చేసేసినావు వాళ్ళు మజాకేంది వా నువ్వు గలీజ్ చేసేసినావు నాకంటే సో గాయస్ బండితాళం ఇది వాళ్ళు ఏం బాధే ఊకే వెళ్ళిపోతాం భయపెట్టిస్తున్నావు భయం అవుతుంది నాకు నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్లా వస్తా ముందే భయం నైట్ టైంలో రావడంటే కదా అవుతావేనా ఉన్నాయా గలో యాక్టర్ రా తెలియకుండా అడుగు అడుగు ఏమైనా అందుకే రోడ్ మీద ఆడుతున్నాగా చేయడు ఎవరు చేసింది నేను చేసినా లంచ్ కొడతావు నిన్ను ఇప్పుడు నేను చేసినా చేయకపోతే ఇంకా పిల్ల కూడా ఇంకాల రా ఇంకాల పిల్ల కలింట గొంతు పోయింది అప్పటికి వండుకున్నా అంటే అయిపోయింది ఇక. సో గైస్ ఇప్పుడైతే ఇంటికాడికి అయితే వచ్చేసినాం బ్రో. సో వీడియోకనే బ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. मेरी कला को छुपा के मुझे हारना है नहीं, मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं, छोटे मेरी गैंग